హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా మా పాప కోల్డ్ అండ్ కఫ్ గురించి. నేనైతే చాలా రిగ్రెట్ అవుతున్నాను. అంటే నేను అన్నీ తనకి హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బయట ఎప్పుడో ఒక్కసారి, అంటే తను కొంచెం పెద్దవుతుంది, అన్నీ చూస్తుంది కాబట్టి సో ఎప్పుడో ఒక్కసారి తింటది బయట. మోస్ట్‌లీ ఇంట్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మేము రీసెంట్‌గా బెంగుళూరు షిఫ్ట్ అయ్యాం కాబట్టి సో మేబీ ఆ వెదర్ తనకి పడక తనకి వస్తుందేమో కోల్డ్, కఫ్ అని కొన్ని సార్లు నాకు నేనే సపోర్ట్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఈవినింగ్ అయితే చాలు బయట పిల్లలందరూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు. దినం నాకు బయటికి తీసుకెళ్ళాలంటే భయమేసిద్ది. మళ్ళీ కోల్డ్, కఫ్ ఎక్కడ ఎక్కువ అవుతదో అనని. ఇంట్లో కూడా చాలా రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటాను. తనకి స్టీమ్ పెడుతూ ఉంటాను. అండ్ అలాగే కరక్కాయ వేస్తాను. అప్పుడప్పుడు తులసాకులు రసం తీసి అది వేస్తాను. బట్ అయినా నో యూజ్. నేను గూగుల్‌లో వాటిల్లో కూడా చూస్తూ ఉంటాను. అంటే పిల్లలకి చాలా కామన్ అంట. ఇయర్‌లీ ఈజీగా 7-12 టైమ్స్ అయితే వాళ్ళకి కోల్డ్ అండ్ కఫ్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటది అని చదివాను గూగుల్‌లో. బట్ అయినా గానీ ఎక్కడ మామ్ గిల్ట్ అయితే అలా ఉండిపోయింది. మీరేమంటారు? పిల్లలకి ఇలా కోల్డ్, కఫ్ అనేది మా పాపకి ఇలా ఫ్రీక్వెంట్‌గా వస్తదా? పిల్లలందరూ ఇలానే ఉంటారనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్స్ కూడా చెప్పండి.